ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కేస్ రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయంలో రాజ్ కేస్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో 10 చోట్ల ఈడీ తనిఖీలు చేసింది. లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ కేస్ రెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. రాజ్ కేస్ రెడ్డితో పాటు మరో 6 నిందితుల ఇళ్లలోనూ తనిఖీలు చేసింది. ఏపీ లిక్కర్ కేసులో రాజ్ కేస్ రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయంలో ప్రస్తుతం రాజ్ కేస్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. స్వాతి, రాజ్ కేస్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అతన్ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే దాదాపు 3 సార్లు సోదాలు నిర్వహించింది ఈడీ. ఈసీఐఆర్ నమోదు చేసినప్పటి నుండి కూడా ఈ కేసులో ఎవరైతే అక్యూజ్డ్లుగా ఉన్నారో వాళ్ళందరి ఇండ్లలో దాదాపు 3 సార్లు సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత ఇవాళ మరోసారి 4వ సారి సోదాలు నిర్వహించిన తర్వాత రాజ్ కేస్ రెడ్డిని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో రాజ్ కేస్ రెడ్డికి సంబంధించిన పాత్ర ప్రధానంగా ఉన్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే గతంలోనే సిట్టుతో పాటు సిఐడి జరిపిన దర్యాప్తులో వాళ్ళు సేకరించిన ఎవిడెన్స్, అలాగే ఈడీ తమ దర్యాప్తులో ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత నుండి కూడా ఈడీ అధికారులు జరిపిన దర్యాప్తులో కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనీ లాండరింగ్ కి సంబంధించిన దాన్ని ఎవిడెన్స్ అనేది సేకరించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇప్పటికే 442 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆస్తులను అన్నింటినీ కూడా అటాచ్ చేసింది ఈడీ. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా జరిపిన దాడుల్లో కూడా దాదాపు 195 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్రాడ్ జరిగినట్లు, అంటే మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఈ సోదాలు నిర్వహించారు. రాజ్ కేస్ రెడ్డి ఇంటితో పాటుగా మరొక 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డివైజెస్ ని తీసుకుని నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం వివరాలు అయితే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సేకరిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన దాంట్లో ఈడీ ప్రమేయం కేవలం మనీ లాండరింగ్ అంశంపైనే ఉంది. ఈ కేసులో కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ ఏపీ లిక్కర్ స్కామ్లో ఏపీ లిక్కర్ కి సంబంధించిన దాంట్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రస్తుతం అయితే ఈ కేసులో విచారణ అనేది కొనసాగుతుంది. 2024 సెప్టెంబర్ 25న మొదటగా సిఐడి కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సిట్టుకు ఈ కేసును బదిలీ చేయడం, సిట్టుని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, విజయవాడ కమిషనర్ని సిట్టు అధికారిగా నియమిస్తూ అందులో పేర్కొంటూ అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించడం జరిగింది. ఇందులో చాలా వరకు దాదాపు 50 మందికి పైగా కూడా ఈ సిట్టుకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా అరెస్టులు కూడా జరగడం జరిగింది. అలాగే మరికొంతమందిని కూడా విచారణ చేపట్టడం జరిగింది. అప్పటి ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రిని కూడా సిట్ అధికారులు విచారించడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించిన దాంట్లో మనీ లాండరింగ్ అంశం పైన ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఈడీ అధికారులు అందులో భాగంగా దాదాపు హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 3 సార్లు సోదాలు నిర్వహించడం అనేది జరిగింది. అప్పుడే కొంతవరకు ఎవిడెన్స్ సేకరించింది. ఆ తర్వాత మళ్ళీ కొంతమందికి నోటీసులు జారీ చేయడం, విచారణకు పిలిపించడం, వాళ్ళు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ రోజు ఉదయం నుండి కూడా సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే రాజ్ కేస్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణలో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మరి ఈడీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకి ఎంతవరకు సమాధానాలు చెప్తారనేది కూడా చూడాలి. దానికి సంబంధించిన తర్వాత అతనికి నోటీసులు జారీ చేస్తారా లేదా ఏకంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.